సోషల్ స్టడీస్ పేపర్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 9th క్లాస్ లో జీవావరణం అనే టాపిక్ నుండి ఈ క్వశ్చన్ మీరు గమనించండి. క్యోటో ప్రోటోకాల్ అనే తీర్మానం క్రింది వానిలో దేనికి సంబంధించింది? ఏంటి? క్యోటో ప్రోటోకాల్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. క్యోటో ప్రోటోకాల్ ఇది జిఎస్ కాదు, టెట్ 9th క్లాస్. గుర్తుపెట్టుకోండి. ద రెజల్యూషన్ క్యోటో ప్రోటోకాల్ డీల్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్? సి ఆప్షన్స్. వాట్ ఆర్ ద ఆప్షన్స్? ఫస్ట్ వన్, హరిత గృహ వాయువుల విడుదలను నియంత్రించడం అంటే తగ్గించడం, ఇది కంట్రోలింగ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. అండ్ దెన్ సెకండ్, క్లోరోఫ్లోరో కార్బన్ సంబంధిత వాయువులను నియంత్రించడం, సిఎఫ్సి. క్లోరోఫ్లోరో మీన్స్ సిఎఫ్సి. సో రెడ్యూస్ ద క్లోరోఫ్లోరో రిలేటెడ్ గ్యాసెస్. థర్డ్ ఆప్షన్, పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం. పర్యావరణం మీన్స్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ రెడ్యూస్ చేయడం. ద నెక్స్ట్, జీవ వైవిధ్యాన్ని సంరక్షించే తీర్మానం, రెజల్యూషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ వరల్డ్ వైడ్. So what is the right answer from these following options? The right answer is Kyoto Protocol belongs to, especially there is resolution. First option, that is హరిత గృహ వాయువుల్ని నియంత్రించడం లేదా క్రమంగా తగ్గించడం. సో కంట్రోలింగ్ ఆర్ రెడ్యూసింగ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఇది 1997 నుండి 2012 వరకు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి, ఫలితంగా హరిత గృహ వాయువులు నియంత్రించబడతాయని ఈ తీర్మానం అని ఆమోదించబడింది జపాన్ లోని క్యోటో నగరంలో. కాబట్టి దీన్ని క్యోటో ప్రోటోకాల్ అని అంటారు. ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది అన్ని రకాల పోటీ పరీక్షలు ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. టెట్ లో మాత్రం ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ఏముందో అదే గుర్తుపెట్టుకోండి. జనరల్ స్టడీస్ కి వచ్చేసరికి మాత్రం కొంచెం చేంజెస్ ఉంటాయి. క్యోటో ప్రోటోకాల్ 2012 తర్వాత మళ్ళీ పొడిగించడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. బట్ టెట్ సోషల్ స్టడీస్ పేపర్ 2 పరంగా మాత్రం క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? హరిత గృహ వాయువుల విడుదలను నియంత్రించడం. ఓకే, రైట్.